హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కనుక అసలు మనకి ఫాస్ట్ గా జాబ్ రావాలంటే మనం ఏం చేయాలి. సో చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు. నేను చాలా జాబ్స్ కి అప్లై చేస్తున్నాను కానీ రిప్లై రావట్లేదు, లేకపోతే నాకు షార్ట్ లిస్ట్ అవ్వటం చెప్పి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో గైస్, వీళ్ళందరికీ కూడా కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో గైస్, ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒక 3 వేస్ చెప్తాను. ఈ యొక్క 3 వేస్ మనం ప్రాపర్‌గా ఫాలో అయితే మనం అప్లై చేస్తున్న ప్రతి జాబ్‌కి మనకి రిప్లై వస్తుంది. అలాగే మాక్సిమం జాబ్‌కి మనం షార్ట్ లిస్ట్ కూడా అవుతాము. సో గైస్, ఈ యొక్క వీడియో మీరు చివరిదాకా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే మళ్ళీ కామెంట్ బాక్స్‌లోకి వచ్చి మీరు కామెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్స్ ఏంటో. సో దట్ నేను ఎప్పుడు కూడా ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు జెన్యూన్ జాబ్ తేవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఇకపోతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనకి ఇండియాలో ఈ యొక్క 2025లో జాబ్ మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు 10-15% ఆఫ్ గ్రోత్ ఉందంట ఈ యొక్క ఇండియన్ జాబ్ మార్కెట్ లో. ఈ విషయం నేను చెప్పేది కాదు, ఆల్రెడీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఓకే, సో అటువంటి గ్రోత్ ఉన్న జాబ్ మార్కెట్లో మనకి జాబ్ రావడం చాలా చాలా సింపుల్ గైస్. కానీ మనం అప్లై చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మనం ఈ యొక్క జాబ్స్కి షార్ట్ లిస్ట్ చేసుకోగలం. ఎలాగంటే కనుక ఫస్ట్ పాయింట్ అంటే కనుక మన రెజ్యూమ్. మనం ఎప్పుడైనా సరే మీరు ఒక ఫ్రెషర్ రెజ్యూమ్ చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ చూడండి, చాలా గ్యాప్ ఉంటుంది, అలాగే చాలా తేడా కూడా ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్సర్ కాబట్టి తను వేరే కొలీగ్స్తో ఎక్కువ డిస్కస్ చేస్తుంటాడు కాబట్టి తనకి టిప్స్ వస్తూ ఉంటాయి. కానీ ఫ్రెషర్కి ఎప్పుడు కూడా అటువంటి టిప్స్ రావు. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్రెషర్గా జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక చాలా మంది బేసిక్ రెజ్యూమ్తో అప్లై చేస్తారు. బేసిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీటెక్లో ఉంటుంది కదా, ఒక బాక్స్ వేసి ఆ యొక్క సర్టిఫికేట్స్ లేకపోతే ఆ క్వాలిఫికేషన్స్, నా పేరు, నా ఆబ్జెక్టివ్, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ అయిపోయిన రెజ్యూమ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రెజ్యూమ్ ఎప్పుడు ఎవరు ఒక హ్యూమన్ చూడరు. ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు కూడా ఏటీఎస్ చూస్తుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఒక మిషన్ చూస్తుంది కాబట్టి మీ రెజ్యూమ్ కూడా ఆ యొక్క మిషన్ లాంగ్వేజ్ తగ్గట్టే తయారు చేసుకోవాలి. ఆ యొక్క మిషన్ లాంగ్వేజ్ రీడబిలిటీ లాగానే మీ రెజ్యూమ్ని మీరు తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కస్టమర్ సపోర్ట్ రోల్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ కస్టమర్ సపోర్ట్ రోల్లో కనీసం ఒక రోల్స్ ఉంటాయి, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. అంటే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీ యొక్క జాబ్ ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ప్రతి జాబ్లోనూ ప్రతి రిక్రూటర్ ఆ యొక్క పాయింట్స్ మెన్షన్ చేస్తారు. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే కనుక మీ యొక్క రెజ్యూమ్లో ఆ పాయింట్స్ తగ్గట్టు, ఆ పాయింట్స్ మ్యాచ్ అయ్యేటట్టు మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి జాబ్ అప్లికేషన్ చేసే ముందు కూడా అట్లీస్ట్ మీరు 10 మినిట్స్ బేర్ చేస్తే గనక మీ రెజ్యూమ్ని మీరు దానికి తగ్గట్టు మీరు తయారు చేసుకోగలరు. ఒకవేళ మీకు రాకపోతే కనుక, ఇంగ్లీష్ డిఫికల్టీగా ఉంటే కనుక గైస్, మనకి ఈ రోజుల్లో చాట్ జీపీటీస్ ఉన్నాయి. మనకు చాట్ జీపీటీకి జస్ట్ ఆ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఫీడ్ చేస్తే కనుక అది దానికి తగ్గట్టు ఆ యొక్క రెజ్యూమ్ని ఫ్రేమ్ చేసి మనకి ఇస్తుంది. మనం జస్ట్ దానికి కొంచెం డిజైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ప్రతి జాబ్కి అప్లై చేసే ముందు ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ రోల్స్ మనం క్లియర్గా చూసుకొని ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ రోల్స్ మన రెజ్యూమ్లో ఉన్నాయా లేవా, దాన్ని బట్టి మన స్కిల్స్ యాడ్ చేసుకొని మనం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆ రెజ్యూమ్ని అప్లై చేస్తే కనుక ఏటీఎస్ ఖచ్చితంగా దానికి గుడ్ స్కోర్ ఇస్తుంది. అలాగే దాన్ని ఫస్ట్ స్క్రీనింగ్ కూడా పాస్ చేస్తుంది. అప్పుడు మీ రెజ్యూమ్ హ్యూమన్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై చేసి చూడండి. అవుట్ ఆఫ్ 10లో 6 జాబ్స్ మీరు ఖచ్చితంగా కాల్స్ వస్తాయి, ఈమెయిల్స్ వస్తాయి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి, సో గైస్, మనం చాలా మంది నౌకరీ వాడతాము, ఇండీడ్ వాడతాము, లేదా లింక్డ్ఇన్ వాడతాము. సో ఈ రోజుల్లో ఒకవేళ నన్ను పర్సనల్గా అడిగితే కనుక నేను ప్రిఫర్ చేసే వెబ్సైట్ ఏదో ఉందో అంటే కనుక అది లింక్డ్ఇన్ అనమాట. ఎందుకంటే మీరు లింక్డ్ఇన్లో డైరెక్ట్గా రిక్రూటర్తో మీరు చాట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా కనెక్షన్ రిక్వెస్ట్ పంపొచ్చు, లేకపోతే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మీరు డిస్కస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే చేస్తాను, మా కొలీగ్స్ కూడా అదే చేస్తారు. ఏదైనా ఒక కొత్త కంపెనీకి మనం షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ కంపెనీ గురించి ఆ కంపెనీ హెచ్ఆర్ కన్నా ఆ కంపెనీ ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళే కొంచెం బాగా చెప్తారు. సో నేను ఎప్పుడైనా సరే వేరే కంపెనీ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను ఈజీగా ఆ కంపెనీలో ఎవరైతే
ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపి వాళ్ళని ఫీడ్‌బ్యాక్ అడిగేవాడిని. అసలు కంపెనీ ఎలా ఉంది? అసలు కంపెనీ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి? మొత్తం కూడా అడిగేవాడిని. సో, నాకు సాటిస్ఫాక్టరీగా ఉంటే గనక నేను దాంట్లో జాయిన్ అవుతానన్నమాట. సో, ఈ విధంగా మీరు జాబ్ పోస్టింగ్ వెబ్‌సైట్స్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అది వాటెవర్ మేబీ అది నౌకరీ అయినా సరే, ఇండిడ్ అయినా సరే. ఎందుకంటే ఏదైనా చూడండి మనం యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏదైనా సరే మనం యాక్టివ్‌గా దేని మీదైతే ఉంటామో దాని మీద మాత్రమే మనకి ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెడీ రీల్స్ ఎక్కువ చూసారనుకోండి, మనకి ఎప్పుడూ కూడా మన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో కామెడీ రీల్స్ మాత్రమే ఎక్కువ వస్తూ ఉంటాయి. యూట్యూబ్‌లో ఎక్కువ మనం మూవీ చూసామనుకోండి, మన ఫీడ్‌లో ఎక్కువ మూవీస్ తగ్గ కంటెంటే వస్తూ ఉంటుంది. అలాగే జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మనం ఎప్పుడు దేని మీద అయితే యాక్టివ్‌గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ రోల్ కావాలో మనం దాని మీద ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే గనక, ఆ రోల్ ఎక్కువ మనం సెర్చ్ చేస్తే గనక, మనకి అటువంటి రోల్స్ ఎక్కువ ఫీడ్ చేయడానికి ఆ యొక్క సిస్టమ్ ఆల్గోరిథం వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకు చెప్తాను నేను ఎప్పుడు కూడా అటువంటి జాబ్ పోస్టింగ్ వెబ్‌సైట్‌లో యాక్టివ్‌గా ఉండాలి. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక హెచ్ఆర్ వాళ్ళకి ఒక ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకోండి, వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలనుకోండి, వాళ్ళు లింక్డ్ఇన్‌లో ఒక పోస్ట్ పెడతారన్నమాట. ఆ యొక్క పోస్ట్ మీకు ఫీడ్ అయిందనుకోండి, వితిన్ 1 అవర్‌లో గనక మీరు దానికి రియాక్ట్ అయ్యి అప్లై చేస్తే గనక మీకు ఈజీగా హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ మాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఈజీగా నమ్ముతారు. మీరే కామెంట్ చేస్తారు ఈ యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అని చెప్పి. అండ్ థర్డ్ థింగ్, లాస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఎవరైతే ఆల్రెడీ షార్ట్ లిస్ట్ అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యి కూడా జాబ్స్ రావట్లేదో వాళ్ళకి మాట. సో గైస్ చాలా మంది ఏంటంటే గనక ఆ కంపెనీ గురించి లేకపోతే కంపెనీ వెబ్‌సైట్స్ గురించి ఏమీ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క జాబ్ గురించి ఎక్కువ అడుగుతారని చెప్పి ఉన్న ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్తారు కాబట్టి. సో గైస్ నమ్మండి, ఈ రోజుల్లో ఎవరు కూడా ట్రెడిషనల్‌గా ఇంటర్వ్యూ చేయట్లేదు. ఏదో ఒక కొత్త దాన్ని కోరుకుంటారన్నమాట. సో అందుకనే మీరు ఎప్పుడూ కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ గురించి, ఆ కంపెనీ యొక్క అవార్డ్స్ గురించి, దాని యొక్క దాని యొక్క ఫ్యూచర్ గోల్స్ గురించి వెరీ ఇంపార్టెంట్. ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ ఎవరు? అసలు ఎవరు దీంట్లో డీల్ చేస్తున్నారు? వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇటువంటి రీసెర్చ్ చేసి మీరు వెళ్తే గనక మీరు వన్స్ ఆ ఇంటర్వ్యూకి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను ఇంప్రెస్ అవుతాడు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా! వన్స్ ఇంప్రెషన్ అన్నప్పుడు ఖచ్చితంగా ఔట్ ఆఫ్ ఆ 10 రెస్యూమ్స్‌లో మీ రెస్యూమ్ ఒక టాప్ లిస్ట్‌లో వెళ్తుంది. తను మీకు జాబ్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇలాంటి ఏదో ఒక స్పార్కింగ్ థింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ 10 క్యాండిడేట్స్ సైలెంట్ థింగ్ మీరు చేస్తే గనక ఖచ్చితంగా ఆ బంచ్ ఆఫ్ రెస్యూమ్స్‌లో మీ రెస్యూమ్ టాప్‌లో ఉంటుంది. గైస్ నమ్మండి, ఏ కంపెనీ కూడా ఏ రెస్యూమ్‌ని కూడా ఒకే రెస్యూమ్‌ని బేస్ చేసుకొని జాబ్ ఇవ్వదు. ఔట్ ఆఫ్ 5 క్యాండిడేట్స్‌లో తన సాలరీ, బడ్జెట్ లేకపోతే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, ఆ రెస్యూమ్ ప్రిపరేషన్, మీ ఇంటర్వ్యూ స్కోర్ మొత్తం కూడా చూసి ఆ క్యాండిడేట్ యొక్క బిహేవియర్ మొత్తం కూడా చూసి ఆ తర్వాత రెస్యూమ్స్‌లో వాళ్ళు దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈజీగా ఈ ప్రతి ప్రాసెస్ కూడా 1 వీక్ టైం పడుతుంది. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా కావాల్సి గనక వితిన్ 3 డేస్‌లో ఈ యొక్క ప్రాసెస్ అయిపోతుంది. సో గైస్ ఈ యొక్క 3 ప్రాసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జాబ్ అప్లై చేసినా సరే మీరు హౌస్ వైఫ్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ యొక్క ఫ్యూ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఔట్ ఆఫ్ 10 అప్లికేషన్స్‌లో మీరు 7 గాని, 5 గాని మీకు కాల్స్ వస్తాయి. ఈమెయిల్స్ కూడా వస్తాయి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. ఇటువంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలి కింద కామెంట్ చేయండి. మీకు వీడియో క్రియేట్ చేస్తాను. అలాగే ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ గురించి ఖచ్చితంగా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.